వామ్మో దొంగతనం చేసుడంటే దానికి చాలా ధైర్యం కావాలి. ఒక్కోసారి దొంగతనం చేసి దొరికినవనుకో వాళ్ళ ఈపు విమానం మూత మోగినట్టే పోయిగా. కానీ ఈ దొంగలు గట్ల కాదు. దొంగతనం అంటే గట్ల గిట్ల చేయలేదులా. నేను ఎప్పుడు కాదు కానీ మీరే చూడుండ్రి. దొంగతనాలు చేసుడంటే సినిమాలో చూపించినట్టు గా పుష్ప సినిమానో లేకపోతే ధూమ్ సినిమాలో రుతిక్ రోషన్ సార్ చేసినట్టు కాదోళ్ళు. ఇట్లాంటి దొంగతనాలని సినిమాలోనే చూసింటారు మీరు. ఇప్పుడు నిజ జీవితంలో కూడా వాటి దిమ్మ తిరిగేటట్టు ఒక ముగ్గురు దొంగగాళ్ళు పక్క ప్లాన్ తోటి దొంగతనం చేసిండ్రు. అయితే ముంబై నుంచి వెళ్ళి నాగపూర్ పోతున్న ఒక పెద్ద భారీ ట్రక్ హైవే మీద పోతుంటే ఆ ట్రక్ వెనకమర్లో ఒక బండి మీద ముగ్గురు దొంగగాళ్ళు ఫాలో అవ్వకుండా ఆ బండి మీద లీలవాడి ఆ ట్రక్ తాడును పట్టుకొని పైకి ఎక్కి ఆ ట్రక్ మీద ఉన్న ఒక మూటలు కింద వాడేసిరు దొంగలు. అబ్బరకొండ దొంగలంటే దొంగలేపో. అయితే మళ్ళీ వాళ్ళు ట్రక్ మీదకి వెళ్ళి దిగాలే కదా. ఏం చేసిర్రు అంటే ఆ ఇద్దరు దొంగలు మెల్లగా ట్రక్ తాడు పట్టుకొని కిందికి జారుకుంటా అమాతం ఆ బండి మీద అమాతం దుంకిర్రు. ఇంకా నయం ఆ బండి తోలి దొంగ కొడుకు బండి కింద పడకుండా జాగ్రత్తనే తోలిండు. ఈ లంగగాలు ఆగి ఉన్న ట్రక్ లో దొంగతనం చేసుడు కాకుండా దొంగతనం ఎట్లా చేసిర్రు. ఒరే నాయనా, పానాల మీదకి తెచ్చుకునే దొంగతనాలు ఎందుకురా భయ్? జర మంచి పనులు చేసి సమాజంలో మంచి పేరు తెచ్చుకోర్రి. ఈ దొంగతనాలు మానేరా నాయనా అని అంటుర్రు ఇది చూసిన వాళ్ళు. शाजापुर पे ही आ जाइए, शाजापुर में एक वाले को पता ही